వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ లో క్వశ్చన్స్ చూద్దామండి. సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే 280 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 281 అంటున్నామండి. 1/3 of boys and one half of the girls of a college participated in a social work project. If the number of participating students is 300, out of which 100 are boys, వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది కాలేజ్ అని ఇచ్చాడండి. అంటే చూడండి, ఒక కళాశాలలో అబ్బాయిల్లో మూడింటు, కళాశాల యొక్క ఇచ్చాడు. కళాశాలలో అబ్బాయిల్లో మూడింట ఒక వంతు మరియు బాలికల్లో సగం మంది ఒక సామాజిక ప్రాజెక్ట్ లో పాల్గొన్నారండి. పాల్గొనే విద్యార్థుల సంఖ్య 300 ఉంటే వారిలో 100 మంది బాలురు ఉంటే కళాశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడండి. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? క్వశ్చన్ మార్క్ అండి. మరొకసారి చూడండి, ఒక కళాశాలలో అంటే కళాశాల యొక్క అని రాశారు. కళాశాలలో అబ్బాయిల్లో మూడింట ఒక వంతు, బాలికల్లో సగం మంది సామాజిక ప్రాజెక్టులో పాల్గొన్నారండి. పాల్గొనే విద్యార్థుల సంఖ్య 300 మంది అండి. పాల్గొనే విద్యార్థుల సంఖ్య 300 మంది అయినట్లయితే పాల్గొనేవారండి, ఇక్కడ రాస్తాను చూడండి, పాల్గొనేవారు చూసుకున్నట్లయితే 300 మంది అండి. ఈ 300 మందిలో బాయ్స్ గర్ల్స్ ఉన్నారండి. బాయ్స్ గర్ల్స్ 300 మంది ఉంటే వారిలో 100 మంది బాలురు ఉంటే, అంటే బాలురు ఎంతమంది? 100 మంది అండి. బాలికలు ఎంతమంది అండి? 200 మంది అవుతారండి ఆటోమేటిక్ గా. ఇది 100 మంది, ఇది 200, ఎందుకంటే మొత్తం 300 మంది పాల్గొంటారు కాబట్టి. ఇక్కడ చూడండి, కళాశాలలో అబ్బాయిల్లో మూడింట ఒక మంది, కళాశాలలో అబ్బాయిలు బి అనుకుందామండి, గర్ల్స్ జి అనుకుందామండి. ఇందులో సగం మంది మూడింట ఒక మంది అన్నాడు కాబట్టి B/3 అవుతుందండి. గర్ల్స్ లో సగం మంది G/2 అండి. వీళ్ళందరూ కూడా దేనిలో పాల్గొన్నారండి? సామాజిక ప్రాజెక్ట్ లో పాల్గొన్నారండి. అంటే 2 ప్లస్ చేస్తే ఏమవుతుందండి? 300 సమానం అండి. 300 సమానం. లేదా B/3 ఈజ్ ఈక్వల్ టు 100, నెక్స్ట్ G/2 ఈజ్ ఈక్వల్ టు 200 అండి. అంటే పాల్గొనేవారు కదండి. వీళ్ళు ఎంతమంది అంటే 100 మంది, వీళ్ళు 200 మంది అండి. అంటే B/3 ఈజ్ ఈక్వల్ టు 100 అండి. B/3 ఈజ్ ఈక్వల్ టు 100 అంటే బి అంటే బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 300 మంది అండి. G/2 ఈజ్ ఈక్వల్ టు 200, మరి గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 200 ఇంటూ 2 అంటే 400 అండి. ఓకేనండి. బాయ్స్ 300, గర్ల్స్ 400 అండి. మొత్తం ఎంత అవుతుందండి? 700 అవుతుందండి. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 282 చూడండి. క్వశ్చన్ నెంబర్ 282. To win an election, a candidate need 3/4 of votes cast. If after 2/3 of votes has been counted, a candidate has 5/6 of what he needs, then what part of the remaining votes does he still needs అని ఇచ్చాడు. ఎన్నికల్లో గెలవడానికి ఒక అభ్యర్థికి వేసిన ఓట్లలో 3/4 వంతు అవసరం అండి. 2/3 వంతు ఓట్లు లెక్కించబడిన తర్వాత ఒక అభ్యర్థి తనకు అవసరమైన వాటిలో 5/6 కలిగి ఉంటే మిగిలిన ఓట్లలో ఏ భాగము అతనికి అవసరం అని అడుగుతున్నాడు. మిగిలిన ఓట్లలో ఏ భాగము అతనికి అవసరం అండి. అంటే గెలవడానికి ఎన్ని కావాలో చూడండి. మొత్తం ఓట్లు ఎక్స్ అని తీసుకున్నారు అనుకోండి, టోటల్ ఓట్స్ అనేవి ఎక్స్ అని తీసుకుని అనుకోండి. టోటల్ ఓట్స్ ఎక్స్ అని తీసుకుంటే గెలవడానికి అవసరమైన ఓట్లు ఎన్ని అవుతాయండి? 3/4 ఉందన్నాడు కాబట్టి 3x/4 అవుతుందండి. 3x/4 అవుతుందండి. అయితే ఇప్పుడు కౌంటెడ్ ఓట్స్ ఎన్ని అవుతాయండి? కౌంటెడ్ ఎంత? 2/3 వంతు కౌంట్ అయిపోయినాయండి. 2/3 వంతు లెక్కించిన తర్వాత ఒక అభ్యర్థికి తనకు అవసరమైన వాటిలో 5/6 కలిగి ఉంటే అని అన్నాడండి. అంటే లెక్కించినవి ఎంత అండి? చూడండి, లెక్కించినవి ఇక్కడ 2/3 కాబట్టి లెక్కించినవి చూసుకున్నట్లు 2x అవుతుందండి. లెక్కించినవి వర్కింగ్ అవసరం లేదండి, 2x/3 అవుతుందండి. మరి లెక్కించినవి ఏమవుతుందండి? x/3 అవుతుంది. లెక్కించినవి x/3 అవుతుందండి. ఈ x/3 అనేవి అక్కడ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చాడండి? ఒక అభ్యర్థికి తనకు అవసరమైన వాటిలో 5/6 కలిగి ఉంటే మిగిలిన ఓట్లు ఏ భాగం అతనికి అవసరము అని అడిగాడండి. ఏంటండి? తనకు అవసరమైన ఓట్లు అన్నాడు కాబట్టి తనకు అవసరమైన ఎంతండి? 3x/4 అవసరం అండి. 3x/4 అవసరము. అందులో 5/6 కలిగి ఉన్నాడండి. అతను కలిగి ఉన్నవి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వర్కింగ్ కి ఎక్కువ టైం పట్టేస్తుందండి. కలిగి ఉన్నవి
కలిగి ఉన్నవి ఏమవుతాయండి 3x/4 ఇంటూ 5/6 కలిగి ఉన్నాడు. అంటే చూడండి ఇక్కడ 3తో 3 ఒకట్ల 3 రెళ్ళు అండి. అంటే ఏమవుతుందంటే 5x/8 అవుతుందండి. 5x/8 రెండు కదండి, 4 8 కూడా 5x/8 కలిగినవండి. అంటే ఇంకా కావలసినవి ఏవండి, అతనికి కావలసినవి ఏమన్నాడండి, కలిగి ఉంటే మిగిలిన ఓట్లలో ఏ భాగం అతనికి అవసరం అంటే కావాల్సినవి కదండి. కావాల్సినవి ఏమవుతుంది 5x/8 ఇక్కడ ఉన్నాయంటే కావాల్సినవి ఏమండి 3x/8 అండి. అతనికి కావలసిన 3x/8. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి, మిగిలిన ఓట్లలో ఏ భాగం ఇంకా అతనికి మిగిలిన ఓట్లలో అంటే ఇవే కదండి, లెక్కించగా మిగిలినవి ఇవి. ఈ లెక్కించగా మిగిలిన ఓట్లలో అతనికి అవసరమైనవి ఏవండి ఇవండి, అతనికి అవసరమైనవి ఏవండి ఇవి ఎంత భాగం అని అడుగుతున్నాడు అండి. ఎంత భాగం కావాలి కాబట్టి ఏమవుతుందండి 3x/8 x/3 అవుతుందండి. x/3 దీన్ని ఏమో రాసుకోవచ్చండి 3x/8 ఇంటూ ఈ x/3 కదండి ఏమవుతుందండి 3/x అవుతుందండి. x క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఒకసారి x/8 ఇక్కడ 5 1 5 సరిపోయింది. చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. కావలసిన ఓట్లు అని చిన్న మిస్టేక్ ఉందండి, చూద్దాం. కావలసిన ఓట్లు ఎలా మిస్టేక్ అంటే, కావలసిన ఓట్లు అంటే అతనికి గెలవడానికి అవసరమైనవి 3x/4 అండి. గెలవడానికి అవసరమైనవి 3x/4. అతని దగ్గర ఉన్నవి ఏంటంటే 5x/8 అండి. కావలసిన ఓట్లు ఏమవుతుందండి 3x/4 మైనస్ ఇది అవుతుందండి. నేను అలా రివర్స్ చేసాము అంటే 3x/4 మైనస్ 5x/8 అండి. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేశారు 8 వస్తుంది. ఇప్పుడు 4 2s కాబట్టి 2 × 3 అంటే 6x అవుతుంది. ఇది 5x అండి. 6x - 5x/8 అంటే x/8 అవుతుందండి. ఇప్పుడు మనకి కావలసిన భాగం కావాలంటే ఏ భాగం అతనికి అవసరం అంటే, అవసరమైన ఓట్లు చూసుకున్నట్లయితే x/8, మొత్తం లెక్కించడానికి మిగిలిన ఓట్లు చూసుకున్నట్లయితే x/3 అండి. అంటే x/8/x/3 అండి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి x/8 ఇంటూ ఈ x/3 కాస్త ఏమవుతుందండి 3/x అవుతుందండి. x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏం మిగులుతుందండి 3/8 మిగులుతుంది. అంటే 3/8 భాగం ఇంకా అతనికి అవసరము అని అర్థం అనమాట. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, చిన్న లాజిక్స్ అండి. అక్కడ కరెక్ట్ గా ఆ టర్మ్స్ మనము అర్థం చేసుకోలేకపోతే తప్పు అయిపోతుంది ఆన్సర్. ఓకేనండి, ఇక్కడ టోటల్ ఓట్స్ x అనుకున్నామంటే గెలవడానికి అవసరమైనవి ఏమవుతాయండి చూడండి. గెలవడానికి అభ్యర్థి వేసిన ఓట్లలో 3/4 వంతు అవసరము. గెలవడానికి అవసరమైనవి ఏమవుతుంది 3x/4 అవుతుందండి. 2/3 ఓట్లు లెక్కించిన తర్వాత 2/3 అంటే 2x/3 లెక్కించాడు. లెక్కించని ఏం చూసుకున్నట్లయితే x/3 అవుతుందండి. అతను కలిగి ఉన్న చూడండి, ఒక అభ్యర్థి తనకు అవసరమైన వాటిలో తనకు అవసరమైనవి ఇవే కదండి, 3x/4 కదండి తనకు అవసరమైనది ఇది. అందులో 5/6 కలిగి ఉన్నాడు. అంటే కలిగి ఉన్నవి వేసాడు 5x/8 వచ్చిందండి. అంటే ఇంకా కావాల్సినవి ఏంటంటే ఇతనికి అవసరమైనవి ఇవి, అతనికి కలిగి ఉన్నవి ఇవి. కానీ కావాల్సినవి ఏమవుతుంది దీని నుండి మైనస్ చేసి మనకి కావాల్సిన x/8 కావాల్సినవి ఎంత భాగం అన్నాడు కాబట్టి x/8 ఇంకా మిగిలిన ఎంత అండి, మిగిలిన దానిలో చూడండి మిగిలిన ఓట్లలో అన్నాడు కాబట్టి మిగిలిన ఓట్లు వేసుకుంటామండి. కావలసినవి మిగిలిన ఓట్లు ఈజ్ ఈక్వల్ టు ఇలా వస్తుందండి 3/8 పార్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 283 అండి. ఏ ఫైర్స్ 5 shots టు B's 3 but A kill only once in 3 shots while B kills once in 2 shots. When B has missed 27 times, A has killed అని ఇచ్చాడండి. అంటే ఏ ఫైర్ చేశాడంట 5 shots, B 3 shots. అంటే ఏ 5 shots చేస్తే B 3 shots అనమాట. ఇక్కడ చూడండి తెలుగులో ఉంది కదా చూసుకోండి. వంతులుగా చేస్తున్నారంట. 3 తుపాకీ గుండ్లను B కాలిస్తే 5 గుండ్లు A కాలుస్తుంది అనండి. ఏ 5 shots చేస్తే B అనేవాడు 3 shots అనేవి కాలుస్తాడు అనమాట. కానీ చూడండి ఏ కిల్స్ ఓన్లీ వన్స్ ఇన్ 3 shots. ఏ కాల్చిన 3 షాట్లలో ఒకటి మాత్రమే చంపుతుందంట. అంటే ఏదో ఒక పక్షిని కానీ సంథింగ్ ఏదో కానీ ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ బార్డర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏదో మాత్రమే చంపుతుందంట. బి కిల్స్ వన్స్ 2 shots అంటే బి 2 షాట్లు ఒకసారి మాత్రమే చంపుతుందంట. బి 27 సార్లు తప్పినట్లయితే ఏ ఎన్ని చంపుతాడో అని అడుగుతున్నాడు. బి 27 సార్లు తప్పినట్లయితే బి ఎన్ని చంపుతాడో అని అడుగుతున్నాడు అండి. ఇక్కడ చూడండి మనకి 3 గుండ్లు బి కాలిస్తే అంటే 3B ఈజ్ ఈక్వల్ టు 5A అండి. 5A అనేవాడు 5 కాలుస్తాడు అనమాట. అర్థమైందా? ఆ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏ కాల్చిన 3 షాట్లు ఒకటి తగులుతుందండి. ఏ కాల్చిన 3 షాట్లు ఒకసారి తగులుతుంది కాబట్టి ఏది ఇక్కడ రాసుకుంటున్నాండి. ఏది
వీడు 3 సార్లు కాలిస్తే ఒకసారి తగులుతుందండి. బిది చూసుకున్నట్లయితే 2 సార్లు కాలిస్తే ఒకటి తగులుతుందండి. ఓకే, ఆ విధంగా చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, బి అనేవాడు 27 సార్లు తెప్పాడండి. బి చూడండి 2 సార్లు కాలిస్తే ఒకసారి తగులుతుందంటే 27 సార్లు తెప్పాడంటే ఆడు ఎన్నిసార్లు కాల్చారండి అది చూసుకోండి ఒకసారి. అంటే 2 సార్లు కలిస్తే ఒకటి షూట్ అవుతుంది, ఒకటి తప్పిపోతుందండి. 27 సార్లు తప్పిందంటే 27 పక్షుల్ని సంథింగ్ పక్షులు అనుకుందాం, 27 పక్షులు చంపినట్టాడు. అంటే మొత్తం మీద 54 సార్లు కాల్చాలండి. ఓకేనండి, అర్థమైందో లేదో మీకు ఒకసారి చూడండి. బి అనేవాడు 27 సార్లు తప్పాడండి. తప్పాడంటే చూడండి ఇక్కడ 2 సార్లు పేలిస్తే ఒకసారి తగులుతుంది, ఒకసారి తగలదండి. తగలను 27 అయింది, తగినప్పుడు 27 అవుతుంది కదండి. అంటే మొత్తం 54 సార్లు అది కాల్చాలి. అంటే బి అనేవాడు 54 సార్లు కాల్చాడంటే 54 నేను ఏం రాసుకుంటున్నా అంటే 3 × 18 అని రాసుకుంటున్నాను. ఎందుకంటే 3b = కాబట్టి 3b = 5a కాబట్టి ఈ 3 పోతుంది 18 మిగులుతుంది. అప్పుడు ఇక్కడ 5 × 18 అని తీసుకొచ్చండి. అంటే 5a = 5/18 అవుతుందండి. ఓకేనంటే 2 ఈక్వల్ కాబట్టి అంటే ఇది 3 సార్లు చేసినప్పుడు ఇది 5 సార్లు కాలుస్తాడండి. ఆ విధంగా చూస్తే ఇది 3 18 అంటే 3 సార్లు లెక్క 18 సార్లు కాల్చాడు అనమాట. ఆడ 5 లెక్క 18 సార్లు కాలుస్తాడు. అంటే ఇక్కడ 90 సార్లు కాల్చాలి. ఓకేనండి, 90 సార్లు కాల్చాలి. 90 సార్లు కాల్చినప్పుడు చూడండి ఏ అనే సెట్టింగ్ ఏమి ఇచ్చాడండి, ఏ 3 సార్లు కాలిస్తే ఒకసారి తగులుతుంది, 2 సార్లు తగలదండి. ఓకేనండి, అది మనకి ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో. ఒకసారి తగులుతుంది, 2 సార్లు తగలదండి. అయితే మనకు చూడండి ఏ ఎన్ని చంపుతాడు అన్నాడండి. అంటే మొత్తం 90 సార్లు కాల్చాడు. 90 సార్లు 3లో ఒకటంటే 90లో 30 ఏమవుతుందండి తగులుతుంది, 60 ఏమవుతుంది తగలదండి. అంటే ఆ గుండు వేస్ట్ అయిపోతుంది. ఇది ఆ పక్షిని కానీ దేని కానీ చంపుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏ ఎన్ని చంపుతాడు అన్నాడు కాబట్టి ఏ ఎన్ని చంపుతాడండి 30 చంపుతాడండి. 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇది ఈ విధంగా జనరల్ గా ఆలోచించుకుంటే చాలా నీట్ గా అర్థమవుతుందండి. అలా కాకుండా మనకి ఆర్ఎస్ఆర్ వెనక ఫ్రాక్షన్ రూపంలో చేశారు అనుకోండి, చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారండి. కాబట్టి ఒకసారి ఆర్ఎస్ఆర్ లో మనకి వెనక ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్సర్ ఉంది కదండి, ఆన్సర్స్ అని ఒకసారి చూడండి. ఈ 283 ఆన్సర్స్ అనేవి ఫ్రాక్షన్ రూపంలో చెప్తారండి. ఫ్రాక్షన్ రూపంలో చెప్తే చాలా టైం చూడవలసి ఉంటుందండి. అంటే మనకి అర్థం కానట్టు అయిపోతుంది. అలా ఏం అవసరం లేదండి. ఇది జనరలైజేషన్ మెథడ్ అనమాట. అంటే మనం క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకొని రాస్తాం అనమాట. ఓకేనండి, అక్కడ మనకి చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. ఇక్కడ అర్థమైపోతుంది చూడండి, 90 గుంటలో 30 తగ్గితే 60 తగలవండి. చూడండి 1:2 రేషియో ఉందా లేదండి, ఉంది. కాబట్టి 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంట. అంతే, చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 284 అండి. ఇఫ్ ఎవ్రీ 2 out of 3 ready-made shirts need alternations in the collar, every 3 out of 4 need alternation in sleeves, and every 4 out of 5 need it in the body, how many alternates will be required for 60 shirts అని ఇచ్చాడండి. చూడండి, రెడీమేడ్ షర్ట్స్ లో ప్రతి 3లో 2కి కాలర్ మార్పులు అవసరమైతే, ప్రతి 4లో 3కి స్లీవ్స్ అంటే చేతుల్లో మార్పులు అవసరమైతే, మరియు ప్రతి 5లో 4 బాడీలో మార్పులు అవసరమైతే 60 షర్ట్లకు ఎన్ని మార్పులు అవసరం అని అడిగాడండి. ఎన్ని మార్పులు అవసరం అని అడిగాడు. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనం ఒక షర్ట్కి ఎన్ని అవసరం అవుతాయి చూద్దాము. ఒక షర్ట్కి ఎన్ని మార్పులు అవసరం అవుతాయో. ఒక షర్ట్కు ఇక్కడ చూడండి, ముందు కాలర్లో మార్పులు చూద్దాం. కాలర్లో మార్పులు ప్రతి 3లో 2 అంటే 3లో 2 2/3 అండి. నెక్స్ట్ అదే షర్ట్కి ప్రతి 4లో 3 స్లీవ్స్ మార్పులు ఉన్నాయండి, అంటే 3/4 అండి. నెక్స్ట్ మరియు స్లీవ్స్ లో మార్పులు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బాడీలో మార్పులు అండి. బాడీలో 5లో 4కి మార్పులు ఉంటాయి, 4/5 అండి. అంటే ఒక షర్ట్కి చూసుకున్నట్లయితే ఇన్ని మార్పులు ఉంటాయండి. ఎన్నో వస్తాయి చూడండి. ఇప్పుడు 3, 4కి 5కి ఎల్సిఎం చేశారు అనుకోండి, 3కి 4 12, 12 5 60 అండి. అంటే మొత్తం 60 వస్తుంది ఎల్సిఎం. 3తో 3 20 కాబట్టి 20 × 2 అంటే 40 వస్తుందండి. ప్లస్ 4తో 4 15 కాబట్టి 15 3 45 అండి. ప్లస్ 5తో 5 12 కాబట్టి 12 4 48 అండి. మొత్తం ప్లస్ చేశారు అనుకోండి, 5 8 13 1 4 3 12 1 13 133/60 వస్తుందండి. అంటే ఒక షర్ట్కి చూసుకున్నట్లయితే ఒక షర్ట్కు ఎంత అవుతుందండి, 133/60 133/60 మార్పులు చేయవలసి ఉంటుందండి. మార్పులు కానీ మనకి ఏమడిగాడండి, 60 షర్ట్లకి ఎన్ని మార్పులు అవసరం అన్నాడండి. 60 షర్ట్లకు అన్నాడు కాబట్టి 60 షర్ట్లకు ఎన్ని అవుతాయండి, 133/60 × 60 అవుతుందండి. ఈ 60 క్యాన్సిల్ అయిపోతే ఎన్ని మార్పులు చేయాలండి, 133 మార్పులు చేయాలండి. 133 మార్పులు చేయాలి. ఓకేనండి, ఇది మనకి ప్రాసెస్ అండి. అలా కాకుండా ఇంకా సింపుల్ గా చేయాలన్నా చూడండి, ప్రతి 3లో 2కి కాలర్ మార్పులు అండి. ప్రతి 3లో అంటే ఇక్కడ 60 ఉన్నాయి కదండి.
60కి ఎన్ని మూడు వస్తాయండి? 20 మూడు వస్తాయి కాబట్టి చూడండి, ప్రతి మూడులో రెండింటికి కాలర్ మార్పులు అండి. అంటే 60లో ఎన్ని అవుతాయండి? 60లో 3 20లు కాబట్టి ఇక్కడ 40 అవుతాయండి. అంటే 40 కాలర్ మార్పులు అవుతాయండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి? ప్రతి 4లో మూడింటికి అన్నాడండి. 4లో మూడింటికి అంటే మరి 60లో ఎన్ని అవుతాయండి? 4 15లు కాబట్టి 3 15లు ఎంత అవుతుంది? 45 అవుతుందండి. ఇది ఒకటి. నెక్స్ట్ తర్వాత 5లో 4ంటికి అన్నాడు కాబట్టి 5లో 4ంటికి మరి 60లో ఎన్నింటికి అవుతుందండి? 5 12 60 కాబట్టి 4 12 ఎంత అవుతుంది? 48 అవుతుంది. ఇప్పుడు రౌండ్ షిఫ్ట్ అని కలిపండి. కలిపితే ఏమొస్తుందండి? 133 వస్తుందండి. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది జనరలైజేషన్ అండి. ఇది జనరల్ గా చేసింది మెథడ్. ఇది మనకి ఏంటంటే ఫార్ములా బేసిక్ అనమాట. ఓకే, చూసుకోండి. ఇది మన ఫ్రాక్షన్ బేసిక్ లో చేసాము. ఇది మనకి జనరలైజేషన్ చేసింది. జనరలైజేషన్ అనేది చాలా నీట్ గా అర్థమవుతుందండి. ప్రతి 3లో రెండింటికంటే 60లో 45కి మార్పులు వస్తాయండి. ప్రతి 4లో మూడింటికంటే 60లో 45కి మార్పులు వస్తాయి. ఆ విధంగా మనం చేసామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 285 అండి. క్వశ్చన్ నెంబర్ 285 ఏమి ఇచ్చాడంటే, ది సమ్ ఆఫ్ త్రీ ఫ్రాక్షన్స్ ఈజ్ వెన్ ది లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ డివైడెడ్ బై ది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ thus obtained is 7/6, which is 1/3 more than the middle one. The fraction r అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ త్రీ ఫ్రాక్షన్స్ ఈజ్ అని ఇచ్చాడు. మొన్న ఇవ్వలేదు. ఇక్కడ రాసుకోండి. ఈజ్ 2 and 11/14 అండి. ఇక్కడ మనకి ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. 2 and 11/14 and the largest fraction divided by the smallest fraction thus obtained is 7/6, which is 1/3 more than the middle one. The fractions are written అండి. ఓకే అండి, ఫ్రాక్షన్స్ ఆర్. అయితే ఇక్కడ చూడండి, మనకి 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయండి. 3 ఫ్రాక్షన్స్ ఎక్స్, వై, జెడ్ అన్ని కూడా ఇలా రాసుకున్నాండి. ఏంటంటే ఎక్స్ అనేది చిన్నది, దానికంటే వై పెద్దది, దానికంటే జెడ్ పెద్దది అని తీసుకున్నానండి. ఈ 3 కలిపితే చూడండి, సమ్ ఆఫ్ త్రీ ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ 3 కలిపితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కలిపినట్లయితే ఎంత వస్తుందంటే 2n/11/14 వస్తుందండి. 2n/11/14 వస్తుంది. నెక్స్ట్ ఇంకేమన్నాడండి? ది లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఇస్ డివైడెడ్ బై స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే లార్జెస్ట్ ఫ్రాక్షన్ జెడ్ దాన్ని స్మాలెస్ట్ ఫ్రాక్షన్ తో డివిజన్ చేసినట్లయితే 7/6 వస్తుందండి. 7/6 వస్తుంది. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ 7 అని తీసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 అని తీసుకోవచ్చు అండి. ఆ విధంగా మనం ట్రై చేయొచ్చు. ఓకే, అంటే 7/something ఉండొచ్చు, 6/something ఉండొచ్చు. ఆ విధంగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చూడండి ఒకసారి. ఆ విధంగా ఉంటే మనకు అదే ఆన్సర్ పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇంకేమి ఇచ్చాడండి? విచ్ ఈజ్ 1/3 మోర్ దాన్ ది మిడిల్ వన్. విచ్ ఈజ్ 1/3 మోర్ దాన్ ది మిడిల్ వన్. ఇది ఎలా ఉంటుందంట? మిడిల్ వన్ కంటే 1/3 ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ మనం అన్ని కండిషన్స్ ఈ కండిషన్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకు ఒకటి వచ్చింది చూడండి, z/x is equal to 7/6 వచ్చింది కాబట్టి z is equal to 7, x is equal to 6 రేంజ్ లో మనకి ఆన్సర్ ఉండే అవకాశం ఉందండి. z is equal to 7, x is equal to 6 రేంజ్ లో ఆన్సర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మనకి ఆప్షన్స్ ఏమన్నాయి చూడండి ఒకసారి. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే మనకి ఏముందండి? ఫస్ట్ వన్ 3/5, 4/7 దాన్ని మ్యాచ్ అవ్వట్లేదండి. చూడండి, ఇక్కడ 7/8 ఉందండి, ఇక్కడ 5/7 ఇందులో ఉంది కదా, ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 7/8 ఇచ్చాడు, 5/6 ఇచ్చాడు, నెక్స్ట్ 3/4 ఇచ్చాడు. ఇక్కడ న్యూమినేటర్ లో 7 సరిపోయిందండి. మళ్ళీ ఏముండాలండి అంటే జెడ్ వాల్యూ 7 అంటే జెడ్ అనుకోవచ్చు దీన్ని. మరి ఎక్స్ అంటే ఇందులో 6 ఉండాలి కాబట్టి ఇక్కడ 6 లేదు చూడండి. అప్పుడు దీన్ని 6/8 అని రాసుకున్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ డినామినేటర్ ఒకటేనండి. అంటే దీన్ని 7 అని తీసుకోవచ్చు, 7/8 అని తీసుకోవచ్చు, రెండు ఒకటే. అంటే జెడ్ అనేది ఖచ్చితంగా 7 అని అవ్వలేదు. 7x2 అవ్వచ్చు, 7x3 అవ్వచ్చు, 7/8 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. జెడ్ సేమ్ అనమాట. జెడ్ ఎక్స్ ఒకేలాగా బై 2 కానీ ఒకేలాగా ఇంటూ కానీ జరగాలి. రెండు ఒకేలా జరిగే చూడండి. అంటే ఇప్పుడు దీని బదులుగా ఇది రాసుకోవచ్చు, 6/8 అని రాసుకోవచ్చు. అంటే మనకి 7, 6 మ్యాచ్ చేయండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇందులో 7 ఉందండి. ఏది 7/9 అని, 2/3 అని, 3/5 అని మ్యాచ్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ 7 సరిపోయిందండి. ఇక్కడ మనం 6 రావడం కోసం ఏం చేయాలండి? ఇంటూ 2తో చేయాలి. అంటే 6/10 వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9తో భాగించాము, ఇక్కడ 10తో భాగించాము. ఒకే సంఖ్యతో భాగించలేదు కాబట్టి వాల్యూస్ చేంజ్ అయిపోతున్నాయండి. ఇక్కడైతే 7, 6 వచ్చాయి. అంటే దీన్ని ఎక్స్ అనుకోవచ్చు, దీన్ని జెడ్ అనుకోవచ్చు, బాగానే ఉంది. కానీ బైలో వాల్యూస్ వేరువేరుగా ఉన్నాయి. బైలో వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి వాల్యూ అనేది మనకి ఇక్కడ ఇది z/x మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే ఇది జెడ్, ఇది ఎక్స్ అనుకోండి. z/x ఇక్కడ చేసాం అనుకోండి, చేస్తే ఇక్కడ ఏమవుతుందండి? 7/8 అవుతుంది, ఇది 6/8 అవుతుంది. 8 క్యాన్సిల్ అయిపోతే 7/6 మ్యాచ్ అయిందండి. అంటే ఆ మ్యాచ్ అయింది కాబట్టి ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకు సెకండ్ వన్ అయిపోతుంది. మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఓకేనండి, ఈ విధంగా మనము సింపుల్ గా చేసి వచ్చు అనమాట. టెక్నిక్ అనమాట, ఇది ఇంకేం లేదు.
నెక్స్ట్ వన్ చూడండి, నార్మల్ ప్రాసెస్ చేస్తే ఎక్కువగా మనకి ప్రాసెస్ ఎక్కువ అయిపోతుందండి, కాబట్టి ఇటువంటి టెక్నిక్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి 286 అండి. ఈ మిలినీర్ బాట్ ఆఫ్ a lot of at 1/4 of which were brown. The millionaire sold 2/3 of hats, including 4/5 of brown hats. What fraction of unsold hats were brown? మిలినీరు చాలా టోపీలు కొన్నాడు. వీటిలో 1/4 వంతు గోధుమ రంగు, మిలినీర్ 4/5 వంతు బ్రౌన్ టోపీలతో సహా 2/3 టోపీలను విక్రయించాడు. అమ్ముడు పోని టోపీల యొక్క ఏ భాగము గోధుమ రంగులో ఉంది అని అడిగాడండి. ఇక్కడ చూడండి, మిలినీర్ ఏం చేశాడు, చాలా టోపీలు కొన్నాడండి. ఆ టోపీలు మీరు ఎక్స్ అనుకోండి, ఏమనుకుంటారు ఎక్స్ అనుకోండి. ఎన్ని టోపీలు కొన్నాడు, ఎక్స్ టోపీలు అన్నాడు. వీటిలో గోధుమ రంగు చూసుకుంటే 1/4 అండి. అంటే గోధుమ రంగు టోపీలు చూసుకున్నట్లయితే 1/4 అంటే x/4 అవుతుందండి. గోధుమ రంగు టోపీలు x/4 అండి. మిలినీరు 4/5 వంతు బ్రౌన్ టోపీలను సహా 2/3 టోపీలను అంటే మిగిలిన టోపీలను విక్రయించాడు. అంటే బ్రౌన్ టోపీలు ఎన్ని అమ్మాడండి, 4/5 వంతు అమ్మాడండి. ఆల్రెడీ ఇక్కడ బ్రౌన్ టోపీ చూసుకున్నట్లయితే x/4 ఉన్నాయి, అందులో 4/5 వంతు అమ్మాడండి. 4/5 వంతు అమ్మాడంటే ఏమవుతుందండి, 4 క్యాన్సిల్ అయిపోతుంది, x/5 అమ్ముతాడండి. x/5 అమ్ముతాడండి. ఇవి అమ్మినవి. మరి అమ్మనివి ఏమవుతాయండి, అమ్మనివి కావాలంటే x/4 అమ్మాడండి. అమ్మను కావాలంటే ఏమవుతుందండి, ఇక్కడ మొత్తం టోపీలు చూసుకున్నట్లయితే x/4, అందులో అమ్మినవి x/5 కాబట్టి 2 మైనస్ చేస్తే అమ్మనం అయిపోతాయండి. x/4 మైనస్ x/5 అండి. ఈ రెండింటికి ఎల్సిఎం 20 అవుతుంది. ఇక్కడ 5x మైనస్ 4x వస్తుంది, అంటే x/20 అవుతుంది. 5x మైనస్ 4x అంటే x అవుతుంది, x/20 అవుతుంది. అంటే అమ్మనివి x/20 అండి. ఇక్కడ ఇలా ఉంచండి. నెక్స్ట్ చూడండి, ఈ టోపీలతో సహా 2/3 టోపీలు విక్రయించాడండి. అంటే ఇక్కడ అమ్మినవి అంటే మిగిలిన టోపీల్లో చూసుకుని అమ్మినవి ఎంత అండి, 2x/3 అవుతుందండి. మరి అమ్మనివి ఏమవుతాయండి, అమ్మనివి అంటే 3 వంతులు 2 వంతులు అమ్మేశాడు. అంటే ఎంత ఉంటాయంటే 1 వంతు ఉంటుందండి. అంటే 1/3x అవుతుందండి. 1/3 అమ్మనివి అండి. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, అమ్ముడు పోని టోపీల యొక్క ఏ విభాగము గోధుమ రంగులో ఉందన్నాడండి. అంటే గోధుమ రంగులో ఉన్న టోపీలు అమ్ముడు పోని దానిలో ఎంత అని అడుగుతున్నాడు అండి. అమ్ముడు పోనివి ఎంత అండి, ఇవి x/20 అండి. ఇవి ఎంత అండి, x/3 అండి. ఇది చేసేయడమేనండి. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే x/20 ఇంటూ 3/x అవుతుందండి. x క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి, 3/20 మిగిలిందండి. అంటే అమ్ముడు పోని గోధుమ రంగు టోపీలు భాగం ఎంత అండి, 3/20 ఆన్సర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 287. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ were poured into 2 empty jars of different capacities, which made of jar 1/4 full and other jar 1/3 full. If the water in the jar with lesser capacity is then poured into the jar with the greater capacity, what fraction of the larger jar will be filled with water అని ఇచ్చాడండి. వేరు సామర్థ్యాల గల 2 ఖాళీ జాడీలో సమాన మొత్తంలో నీరు పోస్తారు. అది కూజ 1/4 అంటే ఒకటవ కూజలో 1/4 వంతు, మరొక కూజలో అంటే రెండవ కూజలో 1/3 వంతు నిండిందంట. తక్కువ సామర్థ్యం గల కూజాలోని నీరు ఉంటే అప్పుడు అంటే నీరుని తీసుకొని ఎక్కువ సామర్థ్యం గల కూజాలో పోస్తారు. పెద్ద కూజాలో ఎంత భాగాన్ని నీటితో నింపుతారు అని అడుగుతున్నాడండి. అంటే తక్కువ సామర్థ్యం గల కూజాలో నీరు ఎక్కువ సామర్థ్యం గల కూజాలో పోస్తారన్నమాట. ఇది అప్పుడు ఇవన్నీ అవసరం లేదు. చూడండి, తక్కువ సామర్థ్యం గల కూజాలో నీరు ఎక్కువ సామర్థ్యం గల కూజాలో పోస్తారు. పెద్ద కూజాలో ఎంత భాగాన్ని నీటితో నింపుతారు అని అడుగుతుంది. ఎంత భాగాన్ని నీటితో నింపుతారు, ఎంత భాగాన్ని చూద్దాం ఒకసారి చూడండి. ఇప్పుడు 2 ఖాళీ జాడీల్లో నీరు ఒకేలా పోసినట్లయితే ఏమో 1వ కూజ ఎంత నిండుతుందండి, 1/4 నిండుతుందండి. అంటే దీని 1వ కూజ పరిమాణం x లీటర్స్, 2వ కూజ పరిమాణం y లీటర్స్ అయినట్లయితే మొదటి కూజ యొక్క పరిమాణం x/4 ఈజ్ ఈక్వల్ టు 2వ కూజ పరిమాణం x/3 అవుతుంది, y/3 అవుతుందండి. ఈ రెండు సమానం అనమాట. దీని నుండి మీరు ఏమి చెప్పొచ్చు అంటే ఈ y పంపించేస్తే x/y ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుందండి. అంటే x అనేది ఒక 4 లీటర్లు పట్టినట్లయితే y అనేది 3 లీటర్స్ పడుతుందని అర్థం అనమాట. ఓకేనండి, x అనేది 4 లీటర్లు అయితే y అనేది 3 లీటర్స్ డైరెక్ట్ గా మనము ఫ్రాక్షన్ బట్టి తీసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, తక్కువ సామర్థ్యంతో ఉన్న కూజాలోని నీరు ఎక్కువ సామర్థ్యాన్ని పోసాం. అంటే 3 లీటర్ల జార్ నుండి 4 లీటర్ల జార్లో పోసామండి. 3 లీటర్ల జార్లో నుంచి 4 లీటర్ల జార్లోకి పోసినట్లయితే 1 లీటర్ ఖాళీ అయిపోతుందండి.
అంతే కదండి, 1 లీటర్ ఖాళీ ఉంటుంది. 3 లీటర్లు ఎంత పోసామండి, ఇంకొక 1 లీటర్ పడుతుంది. అయితే చూడండి, పెద్ద కూజాలో ఎంత భాగాన్ని నీటితో నింపుతారన్నాడండి. అంటే మొత్తం 4 లీటర్లు అండి, 3 లీటర్లు పోసామండి. 3 లీటర్లు పోసాం కాబట్టి 3/4 వంతు నిండుతుందండి. 3/4 వంతు నిండుతుందండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 3/4. క్వశ్చన్ నెంబర్ 288. మిస్టర్ X spends 1/4 of his income on food and 1/3 less than what he spent on food on the education of his children. What fraction of his income did he spend on food and education అని ఇచ్చారు. చూడండి, ఒక మిస్టర్ ఎక్స్ అనే అతను తన ఆదాయంలో 1/4 వంతు ఆహారం కోసం చేసిన ఖర్చు కంటే 1/3 తక్కువ 1/3 తక్కువ తన పిల్లల విద్య కోసం ఖర్చు చేశాడండి. అతను తన ఆదాయంలో ఏ భాగాన్ని ఆహారము విద్య కోసం ఖర్చు చేశాడని అడుగుతున్నాడు అండి. ఏ భాగము ఆహారం విద్య కోసం 1/4 వంతు ఆహారం కోసం ఖర్చు చేశాడండి. ఆహారం కోసం చూసుకున్నట్లయితే 1/4 వంతు అంటే x/4 అవుతుందండి. మరి విద్య కోసం ఏమవుతుందండి, చూడండి, ఆహారం కంటే 1/3 తక్కువ అన్నాడు. 1/3 తక్కువ అన్నాడు కాబట్టి అంటే ఏంటంటే 2/3 వంతు అర్థం అన్నమాట. 2/3 వంతు దేనిలోండి, ఆహారం కోసం ఖర్చు చేసిన దానిలో 2/3 వంతు అనమాట. ఆహారం కోసం ఎంత చేశాడు, x/4 కాబట్టి 2/3 అంటే x/4 అండి. 2 1 2 అంటే x/6 అవుతుందండి ఇక్కడ. అంటే విద్య కోసం x/6, ఆహారం కోసం ఎంత అంటే x/4 అండి. రెండు కలిపి ఎంత చేశాడని అడుగుతున్నాడు. x/4 ప్లస్ x/6 ఎంత అవుతుందండి? ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఇక్కడ 12 ఎల్సిఎం అవుతుంది. 4తో 4 3 కాబట్టి 3x ప్లస్ 6తో 6 కాబట్టి 2x అండి. అంటే 5x/12 అవుతుందండి. అంటే ఎంత ఖర్చు చేశారంటే 5/12 వంతు. అంటే ఆదాయంలో 5/12 వంతు ఏం చేశారంటే ఆహారం కోసం విద్య కోసం ఖర్చు చేశారని అర్థం. ఓకేనండి, 5/12 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇటువంటి మోడల్స్ అని ఆల్రెడీ మనం చేయడం జరిగింది, చూసుకోండి ఒకసారి ముందు క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 289 చూడండి. ఏ బాడీ ఆఫ్ 7,300 troops ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ 4 battalion సో దట్ 1/2 of first, 2/3 of second, 3/4 of third, 4/5 fifth of fourth are composed all the same number of men. How many men are there in the second battalion అన్నాడండి. చూడండి, 7,300 మందితో 4 బెటాలియన్ ఏర్పాటు చేశారండి. ఒక ఆర్మీ అనుకుందాం, 7,300 మందితో 4 బెటాలియన్ ఏర్పాటు చేశారు. తద్వారా మొదటి బెటాలియన్ లో 1/2 వంతు, రెండో బెటాలియన్ లో 2/3 వంతు, మూడో బెటాలియన్ లో 3/4 వంతు, నాలుగో బెటాలియన్ లో 4/5 వంతు మంది అందరూ కూడా ఒకే సంఖ్యలో పురుషులు కలిగి ఉన్నారండి. అన్ని బెటాలియన్లు కూడా ఒకే సంఖ్యలో పురుషులతో కూడి ఉంటారు. రెండవ బెటాలియన్ ఎంతమంది పురుషులు ఉన్నారండి చూడండి. మొదటి బెటాలియన్ x మంది ఉన్నారు అనుకోండి, x × 1/2 అంటే x/2 అండి. రెండో బెటాలియన్ లో y మంది ఉన్నారు అనుకోండి, y × 2/3 అంటే 2y/3 అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వల్ అనమాట. నెక్స్ట్ మూడో బెటాలియన్ లో ఒక z ఉన్నారు అనుకోండి, అంటే ఏమవుతుందండి 3x/4 అవుతుందండి. నాలుగో బెటాలియన్ లో w ఉన్నారు అనుకోండి, ఏమవుతుందంటే 4w/5 అవుతుందండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే రేషియో కనుక్కోవాలండి. రేషియో కనుక్కోవడం కోసం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా రేషియో కావాలంటే దీని బైలో ఉన్నదే రేషియో అవుతుందండి. దీని బైలో ఉన్నది రేషియో అంటే అన్ని కూడా బైలో ఉండాలి, మీద ఏమి న్యూమినేటర్ ఉండకూడదండి. న్యూమినేటర్ ఉండకూడదు అంటే దేంతో మల్టిప్లై చేయొచ్చు చూడండి. న్యూమినేటర్లు ఏమున్నాయి దాని అంతా క్యాల్సియం చేసేయండి. ఎంత అండి, ఇక్కడ ఏమి లేదు 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 3, ఇక్కడ 4 అండి. 2కి 3కి 4కి ఎల్సిఎం చేసి 12 అవుతుంది. ఇక్కడ ప్రతిదాన్ని 12తో మల్టిప్లై చేసేయండి. అన్నిటి కూడా 12తో మల్టిప్లై చేసేయండి. ఇక్కడ నేను ఒకేసారి క్విక్ స్టాప్ లో రాస్తున్నాను. × 12 × 12 ఈజ్ ఈక్వల్ టు × 12 × 12 అండి. అలా అన్నింటికి 12 చేశాను. 12 ఇక్కడ 5 ఉంది కదా, ఓకే 12 చేసాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఈ 12 అలా ఉండిపోతుంది అంటే 12/12 చేయాలి కదా. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చూడండి, ఇదే కొంతమందికి ఇంకా ఎందుకు 12/12 చేశారని కన్ఫ్యూజ్ గా ఉంటుంది. దానికోసం నేను ఇలా రాస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఈక్వల్ అండి, ఇవన్నీ ఈక్వల్ కాబట్టి నేనంటే అన్ని పైన ఎక్స్ట్రా ఉండాలి కదండి. అంటే x/2 అవుతుంది, ఇక్కడ y/3/2 అవుతుందండి, ఇక్కడ z/4/3 అవుతుందండి, ఇక్కడ w/5/4 అవుతుందండి. అంటే ఇక్కడ x y z w ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2:3/2:4/3:5
5/4 అవుతుందండి. ఇప్పుడు దీనికి మీకు ఇదంతా ఫ్రాక్షన్ లో రేషియో ఉంది కాబట్టి నార్మల్ రేషియో కావాలంటే ఏం చేయాలంటే డినామినేటర్స్ కి అన్ని ఇక్కడ డినామినేటర్స్ ఉన్నాయో దానికి మనం ఎల్సిఎం చేయాలని చెప్పుకుంటామండి. మనం ఏది రేషియో అండ్ ప్రాపోర్షన్ చెప్పాం. అన్నిటికీ ఎల్సిఎం 2కి 3కి 4కి ఎల్సిఎం 12 కాబట్టి అన్నిటికీ 12 ఇప్పుడు మల్టిప్లై చేశాను. ఇప్పుడు మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది అనమాట. అన్నిటికీ కూడా 12 తో మల్టిప్లై చేశాను. 12 ఇది. ఇప్పుడు 2 12 ఎంత అంటే 24 అవుతుంది. 24 2 తో 2 6 క్యాన్సిల్ అయిపోతుంది. 6 3 18 అండి. ఇది 18. నెక్స్ట్ 3 తో 3 4 క్యాన్సిల్ అవుతుంది. 4 4 16 అండి. 4 తో 4 5 4 3 కాబట్టి 5 ఇంటూ 3 అంటే 15 అండి. అంటే 24:18:16:25 అండి. ఇప్పుడు మనకి ఏం కావాలండి చూడండి, రెండవ బెటాలియన్ ఎంతమంది కూర్చుంటారు? రెండవ బెటాలియన్ ఎంత అండి? 18 మెంబర్స్ అండి. అంటే 18 తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. లేదంటే ఏం చేయాలండి 7300లో 18 బై ఈ టోటల్ అంతా చూసుకోండి. ఈ టోటల్ అంతా చూడండి, ఇక్కడ 24 + 16 అంటే 40 వస్తుంది. 40 ప్లస్ ఇది ఒక 33 అండి, అంటే 73 వస్తుందండి. బై 73 73 ఒకట్ల 73 వందల 100 ఇంటూ 18 ఏమవుతుందండి? 1800 అవుతుందండి. ఓకేనండి, ఇలా ఇక్కడ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మనకు రేషియో 18 వచ్చిందంటే 18తో భాగించబడాలండి. 18లో ఏముందండి? 9 రెళ్ళు అని రాయొచ్చు కాబట్టి 9 ఉందండి. అంటే ఇక్కడ ఏదైతే 9తో భాగించబడుతుందో అది ఆన్సర్ అండి. 9తో అవ్వదు, ఇది 9తో అవ్వదు, ఇది 9తో అవ్వదండి. ఇది ఒక్కటే 9తో అవుతుంది కాబట్టి అదే ఆన్సర్ పెట్టవచ్చండి. ఓకేనండి, ఈ విధంగా కూడా చేయొచ్చు. చూడండి నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 290. ఆఫ్టర్ రీడింగ్ 3/5 ఆఫ్ ది బయాలజీ హోంవర్క్ on Monday night, Sanjay read 1/3 of the remaining homework on Tuesday night. What fraction of the original homework would Sanjay have to read on Wednesday night to complete the assignment అన్నాడండి. అంటే ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయడం కోసము సోమవారం రాత్రి సంజయ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి 3/5 వంతు బయాలజీ హోంవర్క్ చదివాడండి. సంజయ్ మంగళవారం రాత్రి 1/3 వంతు చదివాడండి. ఈ సంజయ్ అక్కడ పెట్టుకోండి. సంజయ్ 1/3 వంతు చదివాడండి. ఏది మిగిలిన దానిలో అసైన్మెంట్ కి పోటీగా బుధవారం రాత్రి సంజయ్ అసలు హోంవర్క్ లో ఏ భాగాన్ని చదవాలి అంటున్నాడు. అంటే బుధవారం పూర్తి చేయాలి కాబట్టి మొత్తం పేజీలు తీసుకుందామా? పేజీలు అని తీసుకోవచ్చు, లేదంటే మొత్తం బుక్ ని 1 అని తీసుకోవచ్చు. మొత్తం బుక్ ని 1 అని తీసుకోవచ్చు. అందులో సోమవారం ఎంత చదివాడండి? 3/5 వంతు చదివాడు. బ్రాకెట్ పెట్టుకోండి, 3/5 వంతు చదివాడండి. మంగళవారం చూసుకుంటే మిగిలిన హోంవర్క్ లో 3/5 వంతు చదివాడంటే మిగిలిన ఎంత ఉందండి? 2/5 ఉంటుందండి. మిగిలిన హోంవర్క్ లో 1/3 వంతు చదివాడండి. మిగిలిన హోంవర్క్ లో 1/3 వంతు చదివాడు. అంటే 2 కలిపితే మనకి ఇది సోమవారం చదివింది, ఇది మంగళవారం చదివిందండి. మరి బుధవారం కావాలంటే మొత్తంలో నుంచి సోమవారం మంగళవారం తీసేస్తే మనకి ఏమొస్తుందండి? బుధవారం వచ్చేస్తుందండి. ఓకేనండి, బుధవారం వచ్చేస్తుంది. ఇప్పుడు మైనస్ చేయండి. 1 - 3/5 ప్లస్ 2 1 2 బై 3 5 15 అండి. ఈ రెండు ప్లస్ చేసేయండి. 1 - లేదా మొత్తానికి ఒకసారి చేద్దాం చూడండి, ఎల్సిఎం చేద్దాం. 15 1 15 అండి. ఇక్కడ మైనస్ ఇక్కడ ఏమవుతుందండి? 5 తో 5 3 కాబట్టి 3 3 9 అవుతుంది. 15 1 15 కాబట్టి 2 అవుతుందండి. అంటే ఏమైంది? 15 - 9 + 2 అంటే 11 అండి. బై 15 అంటే ఇంకేమవుతుంది చూడండి, 15 - 11 అంటే 4 వస్తుంది. 4/15 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి బుధవారం చదవలసింది ఎంతండి? 4/15 వంతు అండి. బుధవారం చదవలసింది ఎంతండి? 4/15 వంతు. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. Question number 291. The highest score in an inning was 3/12 of the total, and the next highest was 3/11. So 3/12 అని రాశాను. 3/11 ఇది 3/11 of the remainder. If the score is difference by 9, the total score was అని ఇచ్చాడు. చూడండి మళ్ళీ క్వశ్చన్ చూడండి. The highest score in an inning was 3/11 of the total, and the next highest was 3/11 of the remainder. If the score differed అంటే డిఫరెన్స్ తీసుకోండి బై 9, దాన్ని ది టోటల్ స్కోర్ వాజ్ అని ఇచ్చాడండి. అంటే ఇన్నింగ్ లో అత్యధిక స్కోర్ అనేది 3/11 వంతు అండి. మొత్తంలో 3/11 వంతు. తదుపరి అత్యధికము మిగిలిన స్కోర్లు 3/11 అండి. ఆ స్కోర్ల మధ్య తేడా 9 ఉంటే మొత్తం స్కోర్ ఎంత అని అడిగాడు. మొత్తం స్కోర్ అత్యధిక స్కోర్ చూసుకోండి. మొదట అత్యధిక స్కోర్ చూసుకున్నట్లయితే 3/11 అంటే 3x/11 అండి. ఇక్కడ తర్వాత అత్యధిక స్కోర్ కావాలంటే ఏమవుతుందండి? మిగిలిన స్కోర్ లో 3/11 అవుతుంది. మిగిలిన స్కోర్ ఏమవుతుందండి? 3/11 మిగిలిన స్కోర్ ఏమవుతుంది? 8x/11 అవుతుందండి. దానిలో 3/11 అండి. ఇది మొదటి హైయెస్ట్ స్కోరు, ఇది రెండో హైయెస్ట్ స్కోర్ అండి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 9 అండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 9. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? ఇది 3x/11
మైనస్ ఇది 8 3 24 అండి. 24/121 ఈజ్ ఈక్వల్ టు 9 అండి. 24x సారీ. ఇప్పుడు మనకు చూడండి ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందండి 121 అవుతుందండి. 11 కాబట్టి 11 ఇంటూ 3 అంటే 33x అవుతుందండి. 33x మైనస్ 24x ఈజ్ ఈక్వల్ టు 9 అండి. అంటే 9x/121 ఈజ్ ఈక్వల్ టు 9. 9 9 క్యాన్సిల్ అయిపోతే మనకి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి 121 వస్తుందండి. x అంటే ఏంటండి టోటల్ స్కోరే కదండి. ఆ టోటల్ స్కోరే మనకి ఇక్కడ కావాలి. ఓకేనండి. టోటల్ స్కోర్ ఇక్కడ x అనుకుంటే x ఫస్ట్ ఇన్నింగ్ అంటే ఇన్నింగ్ లో అత్యధిక స్కోర్ 3/11 కాబట్టి 3/11 అంటే 3x/11 అవుతుంది అత్యధిక స్కోర్. మిగిలిన స్కోర్ 3x/11 అయితే మిగిలింది ఏమవుతుంది 8/11 అవుతుందండి. 11 వాటాలు 3 వాటాలు మొదట హైయెస్ట్ స్కోర్ అండి. మిగిలిందంటే 8లో 11లో 8 వాటాలు మిగిలిందండి. దానిలో 3/11 అనమాట. ఓకే, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 9. ఈ మనం సాల్వ్ చేసినట్లయితే మనకి x కూడా 121 వచ్చేస్తుందండి. ఇక్కడ మనకు 121 వచ్చింది కాబట్టి 121కి 11కి ఎల్సిఎం ఏదవుతుందో ఆ ఎల్సిఎం తో భాగించబడేదే ఆన్సర్ అవుతుందండి. ఎల్సిఎం తో భాగించబడేది ఒకటే కాబట్టి ఇది ఒకటి డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా చేసినా మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 292 చూడండి. Mechanics are paid twice the hourly wages of salespeople. Custodial workers are paid 1/3 of the hourly wages of mechanics. What fraction of the hourly wages of custodial workers are salespeople paid అని ఇచ్చాడు. మెకానిక్స్ కి అమ్మకందారుల గంట వేతనానికి 2 రెట్లు చెల్లిస్తారండి. కస్టోడియల్ కార్మికులకు మెకానిక్స్ యొక్క గంట వేతనంలో 3/1 వేతనం ఇస్తారండి. అయితే కస్టోడియల్ కార్మికుల గంట వేతనంలో ఏ భాగంలో అమ్మకం ప్రజలకు చెల్లిస్తారని అడుగుతున్నాడండి. చూడండి ఇక్కడ మెకానిక్స్ అమ్మకందారులు అంటే అర్థం సేల్స్ మ్యాన్స్ అనమాట. సేల్స్ మ్యాన్స్ కి ఎలా ఇస్తారంటే మెకానిక్స్ కి సేల్స్ మ్యాన్ కి గంట వేతనానికి 2 రెట్లు ఇస్తారండి. అంటే సేల్స్ మ్యాన్ శాలరీ x రూపీస్ అనుకుందామండి. గంటకి x రూపీస్ అయినట్లయితే మరి మెకానిక్స్ కి ఏమవుతుందంటే సేల్స్ మ్యాన్ గంట వేతనానికి 2 రెట్లు. అంటే మెకానిక్ చూసుకున్నట్లయితే మెకానిక్ కి ఏమవుతుందంటే 2x అవుతుందండి. నెక్స్ట్ ఇంకా చూడండి మళ్ళీ ఏమి ఇచ్చాడండి కస్టోడియల్ కార్మికులు అంటే కస్టోడియల్ వర్కర్స్ ఉన్నారు చూడండి. వాళ్ళకి మెకానిక్ గంట వేతనంలో 3/1 అండి. 3/1 అంటే కస్టోడియల్ వర్కర్స్ చూసుకున్నట్లయితే ఈ 2x లో 3/1 అంటే 1/3 అండి. అంటే ఏమవుతుందండి 2x/3 అవుతుంది. 2x/3 ఇక్కడ వరకు బాగానే ఉందండి. ఇప్పుడు చూడండి వేతనం ఇస్తారు. కస్టోడియల్ కార్మికుల గంట వేతనంలో అంటే ఈ వేతనంలో ఏ భాగాన్ని అమ్మకదార ప్రజలకు ఇస్తారో అని అడుగుతున్నాడు. ఏ భాగాన్ని అమ్మకదార ప్రజలకి ఇస్తారో అని అడుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుందండి అమ్మకదార ప్రజలకు ఎంత ఇచ్చాడంటే x రూపీస్ ఇచ్చాడు కాబట్టి x పై వీళ్ళు కస్టోడియల్ కార్మికులకి ఏమవుతుందంటే 2x/3 అవుతుంది కాబట్టి /3 అండి. అంటే ఏమో రాసుకోవచ్చండి x ఇంటూ ఇది టోటల్ బై అండి. ఇది x ఇంటూ 2x/3 కాస్త ఏమవుతుంది 3/2x అవుతుందండి. x క్యాన్సిల్ అయిపోతే 3/2 అంటే 3/2 వంతు ఎవరికి ఇస్తారండి అమ్మకందారులకు ఇస్తారండి. అంటే సేల్స్ మ్యాన్ కి ఇస్తారనమాట. కాబట్టి 3/2 కరెక్ట్ ఆన్సర్ అండి. 3/2 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడికి కొంతమంది అర్థం కాకపోవచ్చు. అంటే డైరెక్ట్ ఎలా చేస్తారండి కస్టోడియల్ కార్మికుల గంట వేతనంలో కస్టోడియల్ కార్మికుల వేతనం అంటే 2x/3 లో ఎంత భాగము ఎంత ఫ్రాక్షన్ అనేది ఈ ఎవరండి కార్మికుల గంట వేతనంలో ఏ భాగం అమ్మకదారుల ప్రజలకు అంటే కస్టోడియల్ కార్మికుల గంట వేతనంలో ఏ భాగము చూడు ఏ భాగం అంటే క్వశ్చన్ మార్క్ అండి. ఏ భాగము అమ్మకు ప్రజలకు చెల్లిస్తారు అంటే సేల్స్ మ్యాన్ చెల్లిస్తారు. సేల్స్ మ్యాన్ ఎంత x కాబట్టి ఇది x అండి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎంత ఉంటుందండి కావాలంటే ఈ 2x/3 వెళ్ళిపోద్దండి. ఓకేనా, అర్థమై ఉంటుంది మ్యాక్సిమం మీకు. ఓకేనండి, అలా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని అలా ఈ క్వశ్చన్ లో తయారు చేసామండి. ఈ క్వశ్చన్ మార్క్ కావాలంటే ఈ 2x/3 పంపించేస్తే బైలోకి వచ్చేస్తుంది. దాన్ని ఇలా రాసుకోవచ్చు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 293. గణేష్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ట్వైస్ జెస్సీస్ మంత్లీ ఇన్కమ్. 2/3 of Jesse's monthly income is equal to Sukhvinder monthly income. If Sukhvinder annual income is Rs 2.34 lakhs, what is Ganesh monthly income ఇచ్చాడండి. గణేష్ నెలవారీ ఆదాయం 2 రెట్లు జెస్సీ నెలసరి ఆదాయం అంటుంది. అంటే గణేష్ ఆదాయానికి 2 రెట్లు ఎవరు జెస్సీది. జెస్సీ నెలవారీ ఆదాయంలో 3/2 మంది
రెండంతుల మంది కాదు, రెండంతులు సుఖ్వీందర్ నెలసరి ఆదాయం అండి. నెలసరి ఆదాయానికి సమానం. సుఖ్వీందర్ వార్షిక ఆదాయము 2.3 లక్షలు అయితే గణేష్ నెలవారీ ఆదాయం ఎంతని అడిగాడండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఇన్కమ్ మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. గణేష్ ఆదాయం చూడండి, గణేష్ నెలవారీ ఆదాయము 2 రెట్లు జెస్సీ ఆదాయం అండి. అంటే గణేష్ ఆదాయం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గణేష్ ఆదాయము జెస్సీకి డబుల్ కాబట్టి 2 జెస్సీ అని రాసామండి. నెక్స్ట్ జెస్సీ నెల ఆదాయంలో 3/2 సుఖ్వీందర్ అండి. జెస్సీ నెల ఆదాయము సుఖ్వీందర్ 3/2 అంటే 2/3 అండి. 2/3 సుఖ్వీందర్ ఎస్ పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళ యొక్క రేషియో చూడండి, ఇది G/S లేదా G/S అండి, లేదా G/S తీసుకుంది మాకు అర్థం అవడం కోసం. 2/1 అండి. ఇక్కడ J/S ఎస్ కాదు, సారీ జే, ఇది J/S is equal to 2/3 అవుతుంది. అంటే G/J is equal to 2:1, J/S is equal to 2:3 అండి. ఇప్పుడు కాంపౌండ్ రేషియో చూసారనుకోండి, ఇక్కడ J/S రాసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2:3 అవుతుంది. ఇప్పుడు దీనికి G/J/S గా తీసుకున్నారు అనుకోండి, తీసుకుంటే 2:1 ఇక్కడ 2:2 ఇక్కడ చూడండి, 3/2 వంతులు అంటే మనకి చూడండి ఇక్కడ మనకి రాంగ్ వచ్చిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, జెస్సీ నెలవారీ ఆదాయంలో 3/2 వంతు అంటే దీనిలో 3/2 వంతు అండి. అంటే ఇంటూ 2/3 ఇది ఈక్వల్ టు ఎస్ అవుతుందండి. కాబట్టి J/S is equal to ఏమవుతుందండి, 3/2 అవుతుందండి. ఇక్కడ మనం తప్పు రాసాము, ఇది 3/2 అండి. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందండి, 3:2 అవుతుంది. ఇప్పుడు G/J/S అంటే గణేష్ జెస్సీ నెక్స్ట్ సుఖ్వీందర్ వీళ్ళ యొక్క నిష్పత్తి, అంటే వాళ్ళ ఆదాయాల నిష్పత్తి, నెలవారీ ఆదాయాల నిష్పత్తి చూసుకున్నట్లయితే 2 3 6 అవుతుంది. 1 3 3 అంటే ఈ విధంగా ఇలా ఏరో మొక్క పెట్టుకుంటారు కదండి, 2 3 6, 1 3 3, 1 2 2 అవుతుందండి. అంటే ఈ విధంగా 6:3:2 నిష్పత్తిలో వస్తుందండి. మరి ఇంకేమి ఇచ్చారండి మనకి, సుఖ్వీందర్ వార్షిక ఆదాయం ఇచ్చాడండి 2.34 లక్షలు. 2.34 లక్షలు ఎవరిది, సుఖ్వీందర్ దండి. ఏది సంవత్సరం ఆదాయం అంటే 12 నెలలకి 2.3 లక్షలు అండి. 2.3 లక్షలు అంటే 2,34,000 అని రాసుకోవచ్చండి. మరి మనకి నెల ఆదాయం మొత్తం ఇక్కడ అన్నింటిలో లెక్కలో ఉంది కాబట్టి ఒక నెలకి ఎంత అవుతుంది చూడండి, 2,34,000/12 అవుతుందండి. చూడండి ఇక్కడ ఎవరిదండి, సుఖ్వీందర్ది నెల ఆదాయం ఎంత వచ్చిందండి. ఇక్కడ 12తో భాగించండి ఒకసారి, చేస్తే ఎంత వస్తుంది చూడండి, 12తో 12 1 12, 12 తీస్తే ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 114 ఉంటుందండి. 12 9 108, 108 60 ఉంటుంది 5 అండి. అంటే మనకి ఎంత వస్తుంది, 19,500 వస్తుందండి. ఒక నెల ఆదాయం ఎంత అంటే 19,500 అండి. అంటే ఇక్కడ చూడండి, సుఖ్వీందర్ ఆదాయం ఇక్కడ ఎంత ఉంది, 2 భాగాలండి. అంటే 2 భాగాలు is equal to 19,500 అండి. అలాంటిది గణేష్ ఆదాయం కావాలి కాబట్టి 6 భాగాలు ఎంత, 2 భాగాలు ఎంత ఉంది అనుకోండి, దీన్ని ఇంటూ 3 చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 3 చేసేయండి, చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. 3 0 0 3 0 0 3 5 15 1 3 9 27 + 1 28 2 3 1 3 + 2 5 అవుతుందండి. 58,500 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే చూడండి, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ లో మనం రాంగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు అదే రాసుకుని చూడండి, గణేష్ నెలవారీ ఆదాయం 2 రెట్లు జెస్సీ నెల ఆదాయం సమానం అండి. 2 రెట్లు జెస్సీ కాబట్టి రాసామండి. జెస్సీ నెలవారీ ఆదాయంలో 3/2 వంతులు అండి. అంటే జెస్సీ నెలవారీ 2/3 ఇంటూ ఎస్ అనమాట. దీన్ని రేషియో రూపంలో చేసుకున్నట్లయితే మనకి ఇలా వస్తుందండి ఇదంతా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, సుఖ్వీందర్ వార్షిక ఆదాయం చూసుకున్నట్లయితే 2.3 లక్షలు అండి. 2.34 లక్షలు ఇచ్చాడు. అది వార్షిక ఆదాయం కాబట్టి, నెలవారీ ఆదాయం కాబట్టి బైపర్ట్ చేసామండి. చేస్తే మనకి ఎంత వచ్చిందండి, 19,500 రూపాయలు వచ్చిందండి. ఇక్కడ రేషియోలో మనకి ఏమొచ్చిందంటే 2 భాగాలు అనేది ఎవరికి వచ్చిందండి, సుఖ్వీందర్కి వచ్చింది. కాబట్టి సుఖ్వీందర్ 2 భాగాలు is equal to 19,500 అండి. 2 భాగాలు is equal to 19,500. మరి 6 భాగాలు ఎంత. అయితే ఇక్కడ మనకి జరిగింది ఏముందండి, ఇక్కడ ఈ 2 కాస్త దేనిగా మారింది, 6గా మారింది. కాబట్టి ఇంటూ 3 చేస్తే 6గా మారింది. కాబట్టి ఇటువైపు కూడా ఇంటూ 3 చేస్తే సరిపోతుందండి. కాబట్టి ఇటువైపు 3 చేసినట్లయితే మనకి ఎంత వచ్చిందంటే 58,500 వచ్చిందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 58,500 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 294 అండి. క్వశ్చన్ నెంబర్ 294. The cost of 36 kgs of rice last year was 1,044 rupees.
and the cost of 24 kgs of rice this year 768 rupees. What is the difference between the cost per kg of rice last year and the cost per kg of rice this year? అంటే గత సంవత్సరం 36 కిలోల బియ్యము 1044 రూపాయలు, ఈ ఏడాది 24 కిలోల బియ్యము 768 రూపాయలు అండి. గత ఏడాది 1 కిలో బియ్యం ధర, ఈ సంవత్సరం 1 కిలో బియ్యం ధర మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మనకి గత ఏడాది చూసుకున్నట్లయితే 36 కిలోల బియ్యము ఎంతండి? 1044 రూపాయలు అండి. అంటే 1 కేజీ ఎంత అవుతుందండి? 1 కేజీ ఎంత అవుతుందండి? 1044/36 అవుతుంది. నెక్స్ట్ ఈ సంవత్సరము 24 కేజీల బియ్యం ఖరీదు ఎంతండి? 768 అండి. మరి 1 కేజీ ఎంత అవుతుందండి? 768/24 అవుతుందండి. ఇప్పుడు చూడండి, గత ఏడాది కిలో బియ్యం ధర మరియు ఈ సంవత్సరంలో కిలో బియ్యం ధర మధ్య భేదం అండి. అంటే ఈ రేటుకి మధ్య భేదం కావాలి. అంటే 1044/36 మైనస్ 768/24 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో మనకు కావాలండి. ఓకేనండి. ఇక్కడ 6 టేబుల్లో చూసుకున్నట్లయితే 4 ఎప్పుడు వస్తుందంటే 4 వచ్చినప్పుడు మరియు 9 వచ్చినప్పుడు వస్తుందండి. ఆ విధంగా తీసుకొని చేసేద్దామా ఒకసారి? 4 కానీ 9 కానీ తీసుకుందాము. ఇక్కడ 4 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందంటే 2 వచ్చినప్పుడు కానీ 7 వచ్చినప్పుడు కానీ 4 - 2 చేస్తే మనకి ఇక్కడ 2 లేదు కదా ఆప్షన్, అది మనకి సెట్ అవ్వదు. 9 - 7 చేస్తే 2 కాబట్టి అది సెట్ అవ్వదండి. 9 - 2 చేస్తే 7 కూడా సెట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు 4 - 7 చూసుకోవాలండి. అంటే ఇది కూడా సెట్ అవ్వట్లేదండి. అంటే మనం యూనిట్ డిజిట్ ద్వారా ఇక్కడ చేయలేము మనము. ఒకసారి మనం కాస్ట్ చూసేద్దాము. ఓకే, 1044/36 చేసామండి. 36తో చేయండి. అంటే మనకు ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది? 9తో క్యాన్సిల్ అయిపోతుంది. 9తో 9 4 9 1 9, ఇంకా 14 ఉంటుంది. 9 1 9, 9 6 54 అండి. 4తో చూస్తే 4తో 4 2 8, ఇంకా 36 ఉంటుంది. 4 9 36 అండి. 29 వస్తుందండి ఇక్కడ. ఓకేనండి, 29 వచ్చింది. మైనస్ 24తో చూడండి, 6తో చేద్దాం. 6తో 6 4 6 1 6, 6 2 12, ఇంకా 48 ఉంటుంది. 6 48 అండి. 4తో చూసుకున్నట్లయితే 4 3 4 2 అండి, 32 వచ్చిందండి. ఓకేనండి. అంటే ఇది పెద్ద వచ్చిందండి. అందుకే మనకి ఇందాక ఆప్షన్ ద్వారా చేయడానికి కావలేదు మనకి. అంటే ఏది పెద్ద వస్తుందో మనం ఐడెంటిఫై చేయలేము కాబట్టి డిఫరెన్స్ అన్నది. కాబట్టి ఏది పెద్ద వస్తే దాని నుంచి చిన్నది మైనస్ చేయాలి. అంటే దీని నుండి ఇది మైనస్ చేయాలి. 32 నుంచి 29 మైనస్ చేస్తే ఏమొస్తుందంటే 3 వస్తుందండి. కాబట్టి 3 రూపాయలు అండి తేడా. అంటే అప్పటికి ఇప్పటికి బియ్యం తేడా అంటే బియ్యం కేజీ తేడా ఎంత వచ్చిందంటే 3 రూపాయలు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 295. ది కాస్ట్ ఆఫ్ 12 belts and 30 wallets ఈజ్ 8,940. వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ 4 belts and 10 wallets ఇచ్చాడండి. అంటే 12 బెల్ట్లు 30 వాలెట్లు కలిగి ఎంత ఇచ్చాడండి? 12 బెల్ట్లు 12B ప్లస్ 30 వాలెట్లు ఈక్వల్ టు 8,940 అండి. అయినట్లయితే ఏం కావాలండి? 4 బెల్ట్లు 10 వాలెట్లు కావాలండి. అయితే ఎంత అవుతుంది చూడండి. ఈ 4 వాలెట్లు కావాలంటే 4 బెల్ట్లు కావాలంటే ఏం చేయాలంటే బై 3 చేయాలండి. ఇక్కడ కూడా బై 3 చేసేవచ్చు. ఇక్కడ కూడా బై 3 చేస్తే చూడండి, బై 3 చేస్తే ఇది వచ్చింది, బై 3 చేసి ఆటోమేటిక్ ఇది కూడా చేయాలి. అన్నింటికి ఒకే నెంబర్ తో చేసాం అనమాట. చేస్తే ఇది వచ్చిందండి. ఇక్కడ కూడా బై 3 చేసి ఏమొస్తుందండి? 3తో 3 రెళ్ళు 6, 6 అంటే 29 ఉంటుంది. 3 9 27, 27 అంటే 2 4 ఉంటుంది. 8లో 24 0 అండి. అంటే 2980 అవుతుందండి. 2980 డి. కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 296 అండి. ది కాస్ట్ ఆఫ్ 5 pendants and 8 chains is 1,45,785. What would be the cost of 15 pendants and 24 chains is ఇచ్చాడండి. అంటే 5 పెండెంట్లు మరియు 8 గొలుసులు అండి. 8 చైన్స్ సి అని రాసుకుందా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1,45,785 రూపీస్ అండి. ఇప్పుడు ఏం కావాలండి? 15 పెండెంట్స్ నెక్స్ట్ 24 చైన్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ కావాలండి. ఇప్పుడు 5 పెండెంట్ కలిపి 15 పెండెంట్ అవ్వాలంటే ఏం చేస్తాం? ఇంటూ 3 చేయొచ్చు. ఇక్కడ కూడాను 8 చైన్స్ ఇంటూ 3 చేస్తే 24 వస్తుందండి. అంటే రెండింటికి ఇంటూ 3 చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 3 చేసేయండి. 3తో చేస్తే ఏమవుతుంది చూడండి, ఇది 5 అండి. ఇది చేస్తే ఏమవుతుంది? 3తో 3 5 15, 1 3తో 3 8 24, 1 25, 2 3 7 21 plus 2 23, 2 3 5 15 plus 2 17, 3 4 12 plus 1 13, 1 3 1 3 4 అంటే 4,37,355 is correct answer అండి.
చూడండి 4,37,000 అని మనకి ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 297 అండి. 297 ది కాస్ట్ ఆఫ్ 21 tables and 35 chairs is 41,825 rupees. వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ 9 tables and 15 chairs అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి 21 tables and 35 chairs is equal to 41,825 rupees అండి. అయితే ఇంకేమన్నా 9 tables కావాలండి. 9 tables 15 chairs కావాలి. 9 tables 15 chairs కావాలి. అయితే ఎంత కాస్ట్ అవుతుంది చూడండి. ఈ 21 కాస్త 9 గా మారడం కోసం ఏం చేయొచ్చు అంటే దీన్ని బై 7 చేసాం అనుకోండి. అంటే 21 into 7 చేసాం బై 7 చేసాం అనుకోండి. 21/7 చేసాం అనుకోండి 3 వస్తుందండి. ఇంటూ 3 చేసాం అనుకోండి. ఇంటూ అంటే 3/7 చేసాం 21 కి ఇంటూ 3/7 చేసాం అనుకోండి 9 వస్తుందండి. ఇక్కడ కూడా 35 కి ఇంటూ 3/7 చేసాం అనుకోండి. సో 7 తో చేస్తే 5 వస్తుంది. 5 3 15 వస్తుందండి. అంటే ఇవి వచ్చాయి ఇక్కడ. అంటే ఇక్కడ ఆన్సర్ కూడా అదే చేయొచ్చు అండి. అంటే 41,825 ఇంటూ 3/7 చేసేవచ్చండి. ఇప్పుడు 7 తో డివిజన్ చేశారు అనుకోండి. 7 తో ఎంత పడుతుంది చూడండి. ఇక్కడ 7 తో 7 6 42 ఎక్కువైపోతుంది. కాబట్టి 7 5 35 అండి. 35 అంటే మనకి ఇంకెంత ఉంటుందండి 68 ఉంటుందండి. 7 9 63. 63 అంటే 52 ఉంటుంది. 7 7 49. 49 అంటే ఇక్కడ 3 5 ఉంటుంది కాబట్టి 5 అండి. ఓకే ఇంటూ 3 తో మల్టిప్లై చేసండి. 3 తో 3 5 15 1 3 తో లేదంటే ఇక్కడ డీసమ్ చేసండి. ఎందుకంటే మీకు కష్టం అనిపించవచ్చు. డీసమ్ చేసండి. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది మళ్ళీ డివిజన్ అనేది కష్టం కాబట్టి డీసమ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 5 5 20 3 5 15 1 3 7 21 plus 1 22 3 9 27 plus 2 అంటే 29 2 3 5 15 plus 2 అంటే 17 అవుతుందండి. 17,925 is correct అనండి. 17,925 అంటే B is correct ఆన్సర్ అండి. ఓకేనండి. ఇక్కడ ఈ కండిషన్ తెలుసుకోవాలండి. దేంతో గుణిస్తే ఇది వస్తుందో చూసుకోవాలి. దాంతో అన్నిటికీ గుణించాలండి. ఒకదాంతో గుణిస్తే కాదు. అన్నిటికీ గుణించినప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయ్యాక ఆటోమేటిక్ మూడోది కూడా ఈక్వల్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే ఇది షార్ట్ ప్రాసెస్ అండి ఇది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 289 చూడండి. 298 చూడండి. ది కాస్ట్ ఆఫ్ 13 kgs of sugar is 195. ది కాస్ట్ ఆఫ్ 17 kgs of rice is 544 అండి. అండ్ ది కాస్ట్ ఆఫ్ 21 kgs of wheat is equal to 336. వాట్ is the total cost of 21 kgs of sugar, 26 kgs of rice and 19 kgs of wheat అని ఇచ్చాడండి. ఓకే ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ 13 kgs ఇచ్చాడండి. ఇది 13 kgs షుగర్ అనేది ఎంత అండి? కేజీ అని రాసుకుందాం. 13 kgs షుగర్ 195 రూపీస్ అండి. మరి కేజీ షుగర్ ఏమవుద్దండి? లేదా ఇక్కడ మనకి ఎంత కావాలని అడిగాడు. ఇక్కడ 21 kg చక్కెర అడిగాడు కాబట్టి 21 kgs ఎంత అవుతుంది చూడండి. అంటే ఎంత అవుతుందండి? 21/13 ఇంటూ 195 అవుతుందండి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా అంటే ఇది బై ఇది ఇంటూ ఇది అవుతుంది. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ అది చేసుకోండి. ఏదైనా ఓకే అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఎక్స్ తీసుకుంటారు. 13x = 21 ఇంటూ 195 అండి. 21 ఇంటూ 195. ఈ 13x లో 13 ఇస్తే బై 13 అవుతుంది. ఓకేనండి. ఇది మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడండి. 17 కిలోల బియ్యం ధర ఎంత ఇచ్చాడండి. 17 kgల బియ్యం ధర ఎంత అండి? 544 అండి. మరి ఎన్ని కేజీలు కావాలి? 26 kgల బియ్యం కావాలి కాబట్టి 26 kgలు ఎంత? ఇక్కడ ఏమో ఎంత అవుతుందండి? 26/17 ఇంటూ 544 అవుతుందండి. ఇదిలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకేముంది. 21 kgల గోధుమ ధర 21 kgల గోధుమ ధర ఎంత అండి? 336 అండి. మరి మనకి ఎంత కావాలంటే 19 kgల గోధుమ ధర కావాలండి. 19 kgలు ఎంత అవుతుంది కావాలి అంటే ఎంత అవుతుందండి? 19/21 ఇంటూ 336 అవుతుందండి. 336 అవుతుంది. ఇప్పుడు చూడండి ఏమన్నాడు. మొత్తం ఇవన్నీ కావాలంటే ఇవన్నీ ప్లస్ చేయాలండి. ఇవన్నీ ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ 3తో డివిజన్ చేసాం అనుకోండి. చేస్తే ఇక్కడ చివరి 5 వస్తుంది. 5 ఇంటూ 1 అంటే చివర 5 డిజిట్ అంటే చివరి డిజిట్ 5 వస్తుందండి. ఇక్కడ చూడండి 7తో చూస్తే ఇక్కడ చివరి 2 వచ్చే అవకాశం ఉందండి. అంటే మనకి 7 టేబుల్లో చూస్తే చివరి 4 ఉంది కాబట్టి 7 2 14 కాబట్టి 2 వస్తుంది. 2 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది కాబట్టి 2 వస్తుందండి. ఇక్కడ మనకి 6 వస్తుందండి. చివర 6 ఇంటూ 9 అంటే 54 అంటే ఇక్కడ 4 వస్తుందండి. 5 + 2 అంటే 7 7 + 4 అంటే 11 అవుతుందండి. అంటే చివరి 1 వచ్చింది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. 1 వచ్చింది ఇది కాబట్టి మనకి ఈ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి.
ఓకే, కాబట్టి బి ఈజ్ కరెక్ట్ అండి. మనం యూనిట్ డిజిట్ ద్వారా చేసామండి, ఆ విషయం మీరు గుర్తుంచుకోండి, యూనిట్ డిజిట్. ఓకే, లేదా డీసమ్ కూడా ట్రై చేయొచ్చు, డీసమ్ ద్వారా చేయండి, చేస్తే మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. డీసమ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ అంతా డీసమ్ చేశారనుకోండి అదే వస్తుంది. లేదా యూనిట్ డిజిట్ అండి, ఇప్పుడు 13 టేబుల్తో క్యాన్సిల్ చేసామనుకోండి, ఇక్కడ చివరి 5 ఉందండి, ఇక్కడ 3 ఉందండి. ఈ చివరి 5 ఎగ్జాక్ట్ గా పోవాలంటే పోతేనే మనకి ఆన్సర్ వస్తుంది ఈ విధంగా. ఎందుకంటే పాయింట్లు లేకుండా వచ్చిందండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ కానీ పాయింట్లు కానీ లేకుండా వచ్చిందంటే ఖచ్చితంగా 13తో ఇది పోతుంది అన్నమాట. పోయేటప్పుడు చివరి 5 ఉంది, ఇక్కడ చివరి 3 ఉందండి. 3 టేబుల్లో చివరి ఇప్పుడు 5 వస్తుందంటే 5 వచ్చినప్పుడే వస్తుందండి. ఓకేనండి, అంటే ఇక్కడ 5 అవుతుందండి. 5 ఇంటూ 1 అంటే 5 అయిందండి. నెక్స్ట్ 7 టేబుల్లో చివరి ఇప్పుడు 4 వస్తుందంటే 2 వచ్చినప్పుడు అండి. 2 ఇంటూ 6 అంటే 12 కాబట్టి చివరి 2 వచ్చిందండి. ఇక్కడ చివరి 1 ఉందండి, ఒక టేబుల్లో 6 ఎప్పుడు అవుతుందండి, 6 పడుతుందండి. చివరి ఖచ్చితంగా 6 రావాలి. 6 ఇంటూ 9 అంటే 54 కాబట్టి చివరి 4 వస్తుందండి. ఇవన్నీ కలిపిస్తే మనకి ఏమొచ్చిందంటే చివర 1 వచ్చిందండి. కాబట్టి చివరి 1 ఉంది, ఇది ఒకటే కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 299 అండి. క్వశ్చన్ నెంబర్ 299, ది మోస్ట్ ఎకనామికల్ ప్రైస్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అని ఇచ్చాడండి. అయితే ఎకనామికల్ ప్రైస్ అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి సౌలభ్యంగా ఉన్న అని వస్తుందండి, లేదా కింది వన్లో అత్యంత ఆర్థిక ధర అని అడుగుతుంది. ఆర్థిక ధర ఏదని ఇప్పుడు ఈ రేట్స్ అన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుందండి ఈ ఆర్థిక ధర అంటే మనకు అనుకూలంగా ఉన్న ధర ఏది చూడండి. ఆప్షన్ 1 చూడండి, 10 కిలోలు అంట 160 రూపాయలు అండి. అంటే 1 కేజీ ఎంత అవుతుందండి, 1 కేజీ చూసుకున్నట్లయితే 160/10 అవుతుందండి, అంటే 16 రూపాయలు పడుతుందండి. నెక్స్ట్ 2 కిలోలు 30 రూపాయలు అంటే 1 కేజీ ఎంత అవుతుందండి, 30 రూపాయలు బై 2 అంటే 15 రూపాయలు అవుతుందండి. ఇక్కడ 4 కిలోలు 70 అన్నాడండి, అంటే 1 కేజీ ఎంత అవుతుందండి, 70/4 అండి. 70/4 అంటే మనకి ఎంత పడుతుందండి, 4తో 4 1 4 ఇంకా 30 ఉంటుంది, 4 7 28 అండి, అంటే 17 సంథింగ్ అండి, 17 పాయింట్ ఇంకా వస్తుందండి. అంటే 17 ఎక్కువే, అంటే 16 కంటే ఎక్కువ, అంటే అన్నిటికంటే 15 తక్కువ ఉంది కూడా మనకి ఆర్థిక ధర అవుతుంది. దీనికన్నా తక్కువ ఉంటే చూడాలి మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేజీ ధర ఎంత అవుతుందండి, 20 కిలోలు 340 రూపాయలు అండి, అంటే 340/20 వేసుకుని అనుకోండి, 2 0 పోయింది, 2 17 అండి, ఇది కూడా 17 వచ్చింది కాబట్టి ఇది మనకు అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 8 కిలోలు 130 రూపాయలు అండి, అంటే 130/8 వేసుకుని అనుకోండి. 8తో చూడండి, 8 1 8, ఇంకా మనకి 50 ఉంటుందండి. 50 అంటే మనకి 8 6 48 అంటే 16 వస్తుందండి, 16 పాయింట్ సంథింగ్ వస్తుంది. అన్నిటికంటే ఏది తక్కువ ఉందండి, 15 తక్కువ ఉంది కాబట్టి అంటే మనకి సౌలభ్యంగా ఉన్న ధర ఏదండి, 2 కిలోలు 30 రూపాయలండి. 2 కిలోలు 30 రూపాయలు అనేది మన సౌలభ్యంగా ఉంటుంది. అత్యంత ఆర్థిక ధర అంటే మన ఆర్థిక పరంగా మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ధర ఇది అనమాట. ఓకేనండి, 2 కిలోలు 30 రూపాయలకి ఇచ్చినట్లు మనకు తక్కువగా దొరుకుతుంది కాబట్టి అదే మనకి ఆర్థిక ధర అవుతుంది, ఎకనామికల్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూడండి, క్వశ్చన్ నెంబర్ 300 అండి. There are 200 questions. There are 200 questions on a 3-hour examination. Among these questions are 50 mathematical problems. If it is, it is suggested that twice as much time be spent on each mathematical problems as for each other questions. How many minutes should be spent on mathematics problems అని ఇచ్చాడండి. చూడండి, 3 గంటల పరీక్షలో 200 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలో 50 గణిత సమస్యలు ఉన్నాయండి. ప్రతి గణిత సమస్యపై ఒకదానికి ఒకటి, అంటే ప్రతి గణిత సమస్యకు ప్రతి ఒక్కటి దానికి కూడా ప్రశ్నకు 2 రెట్లు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారండి. అంటే గణిత సమస్యలకు మాత్రం 2 రెట్లు ఎక్కువ సమయం కేటాయించాలి. అయితే గణిత సమస్యలపై ఎన్ని నిమిషాలు గడపాలి అని అడిగాడండి. గణిత సమస్యలపై ఎన్ని నిమిషాలు గడపాలి. మామూలుగా ప్రతి ప్రశ్నకు ఎంతో కొంత టైం ఉపయోగిస్తాం అనమాట. ఏది ఒక ఎక్స్ టైం ఉపయోగిస్తాం అనుకోండి, ఎక్స్ సెకండ్స్ కానీ ఎక్స్ నిమిషాలు కానీ ఏదో ఉపయోగిస్తామండి, అంటే ఎక్స్ టైం ఇది ఉపయోగించామనుకోండి. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు ఉన్నాయండి. 200లో గణితం చూసుకున్నట్లయితే 50 ప్రశ్నలు ఉన్నాయండి. ఇతర ప్రశ్నలు చూసుకున్నట్లయితే 150 ఉంటాయండి. ఓకేనండి, 150 ఉంటాయి. ఈ గణిత ప్రశ్నలకి డబుల్ టైం ఉపయోగించాలంటే ఎక్స్ టైం కాకుండా 2x ఉపయోగించాలి, అంటే 50 × 2x ప్లస్ ఈ 150 క్వశ్చన్ మాత్రం నార్మల్ గా ఉన్న టైం ఉపయోగించాలి, ఎక్స్ ఉపయోగించాలండి. మొత్తం కలిపి ఎంత అంటే 3 గంటలు పడుతుందండి. 3 గంటలు అంటే 3 × 60గా తీసుకోవచ్చు, ఎందుకంటే నిమిషాల్లో మార్చేద్దాం మనం. ఎందుకంటే సమస్యలు ఎన్ని నిమిషాలు అన్నాడు కాబట్టి నిమిషాల్లో ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి నిమిషాల్లో మార్చేసామండి. ఇప్పుడు చూడండి, 50 × 2 అంటే మనకి ఏమవుతుందండి, 100x అవుతుందండి. ఇది 150 × x అంటే 150x అవుతుందండి. అంటే 250x = 3 × 60 అంటే 180 అవుతుందండి. Therefore x = ఏమవుతుందంటే 180/250 అవుతుంది. ఓకేనండి, x = ఎంత అంటే 180/250 అవుతుందండి. మనకి ఏం కావాలి, గణిత సమస్యలపై ఎన్ని నిమిషాలు గడపాలన్నాడండి.
గణిత సమస్యలు చూసుకున్నట్లు ఎన్ని ఉన్నాయండి? 50 ఉన్నాయి కాబట్టి దానికి ఎన్ని నిమిషాలు కావాలంటే ఇంటూ 2x అండి. ఇంటూ 2x అంటే 100x అవుతుంది. 100x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 100 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది? 180/250 వచ్చిందండి. 0 క్యాన్సిల్ అయిపోయింది. 25 తో 25 4 అండి. అంటే 4 ఇంటూ 18 వస్తుందండి. 4 ఇంటూ 18 తో చేసినట్లయితే ఎంత వస్తుందండి? 72. అంటే 72 నిమిషాలు గణిత ప్రాబ్లం మీదే మనం స్పెండ్ చేయాలని అర్థం అనమాట. 72 నిమిషాలు గణిత ప్రాబ్లం మీద స్పెండ్ చేయాలి అని అర్థం అనమాట. ఓకే, అయితే ఇది కొద్ది పెద్ద ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇక్కడే మనం మార్చేది చూడండి. దీని నుంచి ఏమని రాసుకోవచ్చండి? 100x ప్లస్ 150x ఈజ్ ఈక్వల్ టు 3 గంటలు అండి. 3 గంటలు అంటే 180 నిమిషాలండి. 3 గంటలు అంటే 180 నిమిషాలు. దీని నిష్పత్తిలో మార్చుకున్నాం అనుకోండి, అంటే ఇది గణితము, ఇది ఇతర అండి. ఇతర నిష్పత్తిలో మార్చుకున్నట్లయితే 50తో క్యాన్సిల్ అయిపోతుందండి. 50తో 50 రెళ్ళ 50తో 53 అండి. అంటే 2:3 రేషియోలో ఉంటుందండి. ఈ 180 నిమిషాలని 2:3 నిష్పత్తిలో మార్చేయండి. అంటే 2 భాగాలు కావాలి కాబట్టి 180 ఇంటూ 2 మొత్తం ఎంత అంటే 5 అండి. 5తో చూసుకున్నట్లయితే 5తో 5 మూల 15. 15 అంటే 30 ఉంటుంది. 5 6 అండి. 36 వస్తుంది. 36 ఇంటూ 2 అంటే ఎంత? 72 అండి. అంటే 72 నిమిషాలు ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా అయితే మనకి ఏంటంటే ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రాసెస్ ఎక్కువ అయిపోయిందండి. కాబట్టి అలా ఆన్సర్ లేదంటే ఈ స్టెప్ నుండి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పటి వరకు మనం 300 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. తర్వాత క్వశ్చన్స్ అన్ని కూడాను తర్వాత వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.